ఇప్పుడున్న రోజుల్లో బంగారం కొనలేరు కదా! కానీ ఎవరో మీ బాబాయ్‌కి పాత రేటుకే ఇస్తారంట. బోలెడంత బంగారం కొనొచ్చు అనైతే ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది రాజుతో. ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అందుకే మీ బాబాయ్ వాళ్ళని తీసుకొచ్చాడు అని ధాన్యలక్ష్మి అనేసరికి, మాకు ఇప్పుడు అంత బంగారం అవసరం లేదు అనైతే అంటూ ఉంటుంది కావ్య. అలా అనేసరికి ప్రకాశం ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీ బాబాయ్ తెచ్చాడన్నా నువ్వు నమ్మడం లేదేంటి రాజు అనైతే అంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన అతనైతే, ఏంటి నువ్వు చెప్పిన మాట వింటారని చెప్పావు, నీ మాట కొట్టరని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు, మంచి మనిషివే అనైతే అతను ప్రకాషాన్ని తిడుతూ ఉంటాడు. అలా ప్రకాషం అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే ఆ విషయానికి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే, కంపెనీ విషయాలు ఏవైనా సరే నేనే తీసుకుంటాను. ఏది అవసరమో, ఏది అవసరం కాదో నాకు బాగా తెలుసు. ఎవరు చెప్తే నాకు తెలియాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రకాశం కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. కంపెనీకి సంబంధించిన ఏ విషయాలైనా ఎవరు అవసరం లేని వాళ్ళు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. కంపెనీ విషయాలు తెలియని వాళ్ళు జోక్యం చేసుకోకపోవడమే మంచిది అని కావ్య అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ఇక సుభాష్ వీళ్ళందరూ అయితే, ఇంద్రాదేవి, అపర్ణ వాళ్ళైతే కావ్య అన్న మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక సుభాష్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. రాజుకి తెలిసినా ఏం చెప్పలేని పరిస్థితిలో కావ్యకి సమర్థించలేక ప్రకాశంకి సమర్థించలేక సతమతం అవుతూ ఉంటాడు రాజు. కావ్య అన్న మాటలకి సుభాష్ షాక్ అవుతూ ఉంటాడు.